కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో బతుకు భారం అనే ఒక ఆలోచనాత్మకమైన జీవిత విశ్లేషణకు సంబంధించిన వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆర్టికల్ పేరు మరోసారి బతుకు భారం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయం గురించి సీరియస్గా మాట్లాడుకుందాం. జీవితం అంటే అది ఏ వ్యక్తికైనా ఆనందంగా, సౌకర్యవంతంగా, సుఖంగా, నల్లేరు మీది బండి నడుక అంతా అవలీలగా నడిపించాల్సింది. ఆ చోదక శక్తి అతనిలో అలవడాలంటే కాస్తంత తెలివి, చురుకుదనం, చొరవ ఉండాలి. వీటితో పాటు కనీస అవసరాలకు సరిపడనంత అయినా డబ్బు కూడా ఉండాలి. డబ్బు మీద నెగటివ్ కామెంట్స్ని మనం అడపాతడపా వింటూనే ఉంటాం, కానీ సిన్సియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే డబ్బు లేనిదే ఏ పని నడవదు. అందులో ఈ రోజుల్లో అయితే అసలే నడవదు. పొద్దున్న లేస్తే 4 వేళ్ళు నోట్లోకి పోవాలన్నా, తన మీద ఆధారపడి బతికే కుటుంబ సభ్యులకు కూడు గూడు గుడ్డ అమర్చాలన్నా ఎంతో కొంత సంపాదన అనేది ప్రతి మనిషికి అవసరం. కొంత అని ఎందుకు అన్నానంటే, కోర్కెలను అదుపులో ఉంచుకొని ఉన్నదానితో సంతృప్తిగా బతకటం అనేది కూడా చాలా అవసరం అని చెప్పటానికి. లేకుంటే జీతానికి జీవితానికి లంగరందక సగటు మనిషి అప్పుల పాలు కావటం, ఆ రుణభారం మోయలేక దారి తప్పి పక్కదారులు, డొంకదారులు, సందులు గొందులు తిరగాల్సి రావటం జరుగుతుంది. అంటే తప్పులు చేయాల్సి వస్తుంది. డబ్బు ఎంత బలమైనది అంటే అది లేకుంటే మనిషి మానసికంగా కృంగిపోతాడు. డబ్బుతోనే ఉంది ప్రపంచమంతా అనుకుంటూ అన్యాయ అర్జనకు తెగబడతాడు. ఆర్థిక ఇబ్బందులు అనేవి భరించటం చాలా కష్టం. మన ఇంట్లో మనం కడుపులో చల్ల కదలకుండా కూర్చుని హాయిగా ఉంటున్నామంటే అర్థం మనకు తినా కొడవ ఉంది గనక. అదే కంటి నిండా నిద్రకు కారణమవుతుంది గనక. కడుపులో ఆకలేస్తుంటే కంటి మీదికి నిద్ర ఎలా వస్తుంది చెప్పండి? మనసు మీదికి కోపం మాత్రం అగ్నిలా దూసుకొని వస్తుంది. ఆకలి బాధను భరించడం ఎంత కష్టమో దాన్ని అనుభవించిన వాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలవదు. అప్పుడే ఈ బతుకు అని జీవితం మీద విరక్తి పుడుతుంది. వేదాంతం మనసును ఆవహించేస్తుంది. సామాజిక పరిస్థితులు చూస్తేనేమో రూపాయి విలువ పడిపోవటం, ధరలు విపరీతంగా పెరిగిపోవటం, నిరుద్యోగ సమస్య, కెరీర్లో నిలకడ, భరోసా అనేవి లేకపోవటం వంటివి నిత్య జీవన సమస్యలై సామాన్యుల నడ్డిని విరిచేస్తున్నాయి. ఇరుగు పొరుగు దేశాలతో తప్పని యుద్ధాలు, ఎగుమతి దిగుమతుల సుంకంలో పెనుమార్పులు వంటి వాటి వల్ల పెట్రోల్ వంటి ఇంధనాలకు కొరత ఏర్పడి రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక్క పెట్రోల్కు ధర పెరిగిందంటే మిగతా కిరాణా సామాన్లు వంటి వాటి ధరలు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. దాంతో బియ్యం, పప్పు కొనటం కూడా పేదవాడి ఆర్థిక శక్తికి మించిన భారమై బతుకు భారంగా తయారవుతుంది. చలి నుంచి కాపాడుకోవటానికి ఒంటి మీద కప్పు లేనివాళ్ళు, కడుపుకు తినటానికి 4 మెతుకులు లేనివాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. కరువు ప్రాంతాలకు వెళ్ళి చూస్తే అలాంటి హృదయ విదారక దృశ్యాలు ఎన్నో మన కంటికి కనిపిస్తాయి. ఉన్నవాడు ఎక్కీ దక్కీ వండుకొని ఎక్కసమై చెత్త కుప్పలో అన్నం కూరలు పారేస్తే, లేనివాడు మింగమెతుకు లేక లోపలికి పోయిన డొక్కలతో అలో లక్ష్మణ అని ఏడుస్తున్నాడు, అన్నమో రామచంద్ర అని ఆక్రోశిస్తున్నాడు. ఇక చంటి పిల్లలైతే ఎముకల గోడులై అస్థిపంజరాలను తలపిస్తున్నారు. కొన్ని చోట్లయితే నీళ్లతో కడుపు నింపుకోవటానికి వాటికి కరువే. వర్షాభావ ప్రాంతాలలో పర్ర నేలలు, ఇసుక మేటలు తప్ప జల కనపడదు. బిందె మీద బిందె పెట్టుకొని కొన్ని మైళ్ళు ఎర్రటెండలో ఇసుక ఎడారిలో నడవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళ కథలైతే కన్నీటికీ నోచుకోవు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని భగవంతుని మీద భారం వేసి కూర్చుంటారు. కానీ కొందరు పంట పండక నారు కరువై, బావిలో నీళ్లు పడక నీరు కరువై కొన్ని ప్రాంతాలలో. ఇలా శ్రామికుల జీవితాలు
కష్టాల కడగళ్లుగా మారి బతుకు భారంగా అనిపించటానికి కారణం ప్రకృతి సహకరించకపోవటం ఒకటైతే మానవ తప్పిదాలు మరికొన్ని. ప్రకృతిని మనం రక్షించకపోవటం వల్లనే ప్రకృతి మన మీద ఈ విధంగా రివెంజ్ తీసుకుంటోంది. గివ్ అండ్ టేక్ పాలసీ ప్రకృతిది. ఎప్పుడు నువ్వు ఒక వంతు దానికి సేవ చేస్తే అది 10 వంతుల ప్రతిఫలాన్ని నీకు తిరిగి ఇస్తుంది. ఈ విషయం తెలియక విధిని నిందిస్తూ ఉంటాడు మనిషి. అయితే మనిషికి బతుకు భారంగా అనిపించేది ఒక్క ఆర్థిక పరిస్థితుల వల్లనేనా అంటే కాదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని విధివశాత్తు కర్మ ఫలితంగా సంభవించేవి అయితే మరికొన్ని స్వయంకృతాలు. 16 ఏళ్ల వయసులో వికృతంగా ఉండేవాళ్ళు కూడా అందంగా కనిపిస్తారు అని చెప్పే మోటు సామెత ఒకటి తెలుగులో ఉంది. అలాగే జీవితం కూడా ఆడే పాడే వయసులో మిడిసిపడే ఎవరి దశలో ఎవరికైనా వాళ్ళ జీవితం అందంగానే కనిపిస్తుంది. పదే పదే వాళ్ళని వాళ్ళు నిలువుటద్దంలో చూసుకోవటం, మగపిల్లలైతే క్రాఫులు దువ్వటం, ఆడపిల్లలైతే లిప్స్టిక్లు వేసుకోవటం చేస్తుంటారు. తొలివలపు ప్రేమలు తీగలు సాగేది ఈ వయసులోనే. మనసు తీయటి కలలు కనేది, తలపల్లో తేలియాడేలా చేసేది కూడా ఈ వయసులోనే. అయితే 90% ఇలా అయినా ఒక 10% బాల్య కౌమార యవ్వనాల్లో బతుకును భారంగా మోసేవాళ్లు కూడా ఉన్నారు. శ్రామికుల పిల్లల్ని చూడండి. 10 ఏళ్ల వయసు నుంచే ఇసుక గంప నెత్తిన పెట్టుకుని భవన నిర్మాణ పనులలో కూలీకి వెళ్తూ ఉంటారు. ఇక ఈ రోజుల్లోనైతే వాతావరణంలో పొల్యూషన్, రేడియేషన్, యువత స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లు, వీటి కారణంగా యవ్వన దశలోనే రోగాల బారిన పడుతున్నారు. ఆ మధ్య కొన్నేళ్ల క్రితం ఓ మహమ్మారిలా ప్రపంచం మీద విరుచుకుపడిన కరోనా వంటి వైరస్ వల్ల వచ్చిన అంటు రోగాల, ఆ వ్యాక్సిన్ల ప్రభావం ఇప్పటికీ మనుషుల నాడీ వ్యవస్థ మీద, గుండె మీద దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని, అందుకే ఈ అకాల మరణాలు అని డాక్టర్లు చెప్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా బ్రతకాలంటే ముందు ఆరోగ్యం సరిగా ఉండాలి. అది లేకుంటే ఎన్ని ఉన్నా వృధా. శారీరక బాధలు, నొప్పులు, విపరీతమైన డబ్బు వ్యయం ఇవన్నీ ఆ బాధితుణ్ణే కాక ఆ కుటుంబ సభ్యులను అందరినీ కూడా మానసిక వ్యధకు గురి చేస్తాయి. ఏంటి జీవితం, ఎందుకీ బ్రతుకు అన్నంత విరక్తి కలిగి బతుకు భారంగా అనిపించి దీనికన్నా చచ్చిపోవటం నయం కాదు అని అనిపిస్తుంది. ఆ విరక్తి శరీరాన్ని, మనసును పీల్చి పిప్పి చేస్తుంది. అందుకే జీవితం హాయిగా, భారరహితంగా గడిచిపోవాలంటే శుచి, శుభ్రతలను పాటించడం, మంచి అలవాట్లను అలవర్చుకోవటం, పిల్లలకు చిన్నతనం నుంచే ఆనందకరమైన జీవితం పట్ల అవగాహన కల్పించి శిక్షణనివ్వటం వంటివి చేయాలి. కొంతమంది డబ్బులోనే ఉన్నాయి సుఖ సంతోషాలు అనుకుంటారు. దానికోసం చెయ్యకూడని పనులన్నీ చేసి అడ్డదారులు తొక్కుతారు. ఇక ఆ తర్వాత బతుకంతా కేసులతో కోర్టుల చుట్టూ తిరగటమే సరిపోతుంది. శిక్ష పడిందంటే బతుకంతా ఇక జైల్లోనే. దానివల్ల వాళ్లకు జీవితం లేదు, ఇంట్లో వాళ్లకు జీవితం లేవు అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఎవరు చేసిన తప్పు వాళ్ళనే కాదు, వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవితాలను కూడా చుట్టేస్తుంది, కమ్మేస్తుంది. పిల్లలున్న ఇల్లు అయితే ఇక వాళ్ళ భవిష్యత్తు బుగ్గిపాలే. ఈ విషయాన్ని తప్పులు చేసేవాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. జీవితం అద్దం లాంటిది. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే పారదర్శకతతో అవతలి విషయాల పట్ల మనకొక స్పష్టమైన అవగాహనను, అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. లేకుంటే మనమేంటో మనకు మన ప్రతిబింబం రూపంలో తెలియచెప్తుంది. అలా కాక చెయ్యి జార విడిస్తే బద్దలై మనల్ని గుచ్చి గుచ్చి బాధిస్తుంది. లైఫ్ అయినా అంతే. హ్యాండిల్ విత్ కేర్. చక్కగా తీర్చిదిద్దుకుంటే నందనవనం, పట్టించుకోకుండా వదిలేస్తే ముళ్ళ కంపలమయం. ఇలా అంటున్నానని అందరి జీవితాలు ఎప్పుడు బెడ్ ఆఫ్ రోజెస్లా ఉంటాయని కానీ,
ఉండాలని కానీ నేను అనటం లేదు. ధన నష్టం, వ్యాపార నష్టం, ప్రాణ నష్టం, ఇలా ఎన్నో నష్టాలు వస్తాయి జీవితంలో. ఆ నష్టాలు కష్టాలను తెస్తాయి. అప్పుడు బతుకు భారంలా అనిపించటము సహజమే. ఒక్కోసారి చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. కానీ అప్పుడే గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని కష్టాలు కలకాలం ఉండవు అన్న ఆశాభావంతో భారం కాని భవిష్యత్తు వైపు చూపులు సారించాలి. అంతేకాని ఎలాంటి తొందరపాటు చర్యలకు, అఘాయిత్యాలకు పాల్పడకూడదు. ఈ రోజున్నట్టు రేపుండదు. ఈ రోజున్న బాధ తీవ్రత రేపటికి కొంతైనా తగ్గుతుంది అన్న దిశగా ఆలోచిస్తూ అలాంటి అనుకూలపు ఆలోచన ధోరణితోనే బతుకు అధిక భారాన్ని దింపుకుంటూ జీవనయాత్రను కొనసాగించాలి. బతుకు తపనను, ఆరాటాన్ని తిరిగి పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా బరువు అనుకుంటే భారం, తేలిక అనుకుంటే తేలిక. కొంతమంది కొంచెం బరువును కూడా మోయలేరు. మరికొంతమంది ఎంత బరువునైనా ఇది ఒక బరువా అనుకుంటూ అవలీలగా మోస్తారు. బతుకు భారం కూడా అంతే. కొంతమంది చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేరు. కొంపలు మునిగిపోతున్నట్టు శోకాలు పెట్టి ఏడుస్తారు. మరికొంతమంది ఎంతటి కష్టాన్నైనా పంటి కింద బాధను బిగబట్టి అసలు ఏమీ జరగలేదన్నట్టు నార్మల్గా ఉండే ప్రయత్నం చేస్తారు. అది చూసి ఏడ్చే వాళ్లకు ఎక్కువ ప్రేమ అని, గంభీరంగా ఉండే వాళ్లకు ప్రేమ లేదని తప్పుడు నిర్ణయానికి వచ్చేస్తుంటారు జనం. కానీ అది కాదు అక్కడ జరుగుతోంది. వాళ్ళు బాధను భరించలేకపోతున్నారు, వీళ్ళు ఆ శక్తిని కలిగి ఉన్నారు అని. జీవిత ప్రారంభంలో కష్టమంటే ఏమిటో తెలియని వయసులో వచ్చే కష్టానికి తీవ్రంగా చలించిపోతారు ఎవరైనా. ఆ తర్వాత దెబ్బ వెంట దెబ్బలా బతుకు మీద పడే కష్టాల నష్టాల దెబ్బలు రాను రాను ఆ మనిషిని రాటుదేలేలా చేస్తాయి. అప్పుడు ఏడుద్దామన్నా ఏడుపు రాదు, గుండె బండలా మారిపోతుంది. అందులో కన్నీటి చెమ్మ అనేదే ఉండదు. భారమైన బతుకు కూడా భారరహితంగా అనిపించటం అంటే అదే. కాళ్ళు చేతులు ఆడని స్థితి నుంచి తక్షణ కర్తవ్య దిశగా అడుగులు వేయటం, ఇది తప్పటడుగుల నుంచి పడుతూ లేస్తూ జీవితంలో నిలదొక్కుకోవటం అంటే. మనం ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ దారిన నడవటం మంచిది వంటి జీవిత పాఠాలను ఏ గురువో వచ్చి మనకు నేర్పించడు, జీవితమే నేర్పిస్తుంది. అంతకన్నా ముందు ప్రకృతి నేర్పిస్తుంది. కాకుంటే అప్పుడు అవి మనకు అర్థం కావు, ఊహ తక్కువ గనుక. ఆకులు రాలిన చెట్టు మళ్ళీ చిగురించటాన్ని సీజన్ మారినప్పుడల్లా మనం చూస్తూనే ఉంటాం. అయినా పచ్చటి జీవితం కొన్నాళ్ళు, మోడిపోయిన జీవితం మరికొన్నాళ్ళు అన్న అన్వయం చేసుకోవటం అన్నది మనకు తెలియదు. ప్రకృతిని ఇలా జీవితానికి అన్వయించుకొని చూసుకోవటానికి కొంత సమయం, కొంత జీవితకాలం, కొన్ని అనుభవాలు గడవాలి. పొద్దున పూసి సాయంత్రానికి వాడిపోయే పువ్వును చూసి ఈ సృష్టిలో పుట్టుక ఎంత సహజమో చావు అంతే సహజమని మనం తెలుసుకోవచ్చు, జనన మరణ చక్రానికి అన్వయించుకుంటూ. అయినా అలా చేయకుండా జననానికి సంతోషిస్తూ, మరణానికి దుఃఖిస్తూ, బ్రతుకును అంతలోనే తేలిక చేసుకొని మళ్ళీ అంతలోనే భారంగా ఎందుకు భావిస్తున్నాము అంటే ప్రకృతి వేరు, మనం వేరు అని అనుకోవటం వల్ల. గంభీరంగా రెండింటి అనుభవాన్ని సమంగా స్వీకరించే ఆ ప్రకృతికి మాత్రం ఈజీ లైఫ్నే తప్ప హెవీ లైఫ్ అనేదే తెలవదు. ఇప్పుడు ఈ ఆకు రాలిపోతేనే మళ్ళీ రేపు మరొకటి చిగురిస్తుందిగా, ఈ పువ్వు వాడిపోతేనే రేపు ఫ్రెష్గా మరో పువ్వు పూస్తుందిగా అన్న ఆశావాదం ప్రకృతిది. ప్రకృతి ప్రతినిత్యం తన బడిలో మనకు అన్ని పాఠాలు నేర్పిస్తుంటే కళ్ళతో చూస్తూ కూడా లైఫ్ ఈజ్ సో ఈజీ అని అనుకోం. చాలా వెయిట్, మోయటం కష్టం అని అనుకుంటాం. ఎందుకు అంటే మనిషికి ఆశలు, కోర్కెలు ఎక్కువ. కలకాలం బతకాలన్న జీవితేచ్ఛ ఎక్కువ. వాస్తవం అది చేదు అయితే చస్తే అంగీకరించడు. ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది,
ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నాకే ఇలా జరగాలా అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. మనిషికి స్వార్థం ఎక్కువ. ఎవరెలా పోయినా తను మాత్రం బాగుండాలని కోరుకుంటాడు. బుద్ధిజీవి అయిన మనిషికి బుర్ర కాస్త తక్కువ, తత్వజ్ఞానం మరింత తక్కువ. అందుకే జీవన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అదే జీవితాన్ని మరింత బరువు పెంచుతోంది. తత్వం తెలియకపోవటమే, ఆ అజ్ఞానమే బతుకును భారం చేయటానికి కారణం. అన్నీ తెలిసిన వాడెప్పుడు జీవితం భారమైందని బాధపడ్డాడు. అంతటి భారాన్ని మోయటానికి కావలసిన శక్తిని ఎలా పుంజుకోవాలా అని ఆలోచిస్తాడు. అలాగే కష్టాలు ఎందుకు వచ్చాయా అన్న ఏడుపే బతుకు భారానికి కారణం. దాని బదులు కష్టాలను తట్టుకునే శక్తిని ఎలా కూడగట్టుకోవాలా అని ఆలోచించగలిగితే లైఫ్ ఈజ్ సో ఈజీ అని అనిపిస్తుంది. అంతా మన భావనలోనే ఉంది. మనం ఎలా భావిస్తే అలా. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, వయసు పెరిగి ఒంట్లో శక్తి తగ్గిపోతున్నా అనవసర జోక్యాలు, అవసరం లేని విషయాలు, విపరీతమైన తాపత్రయాలు, ఆత్రాలు, ఆరాటాలు అనే చెత్తతో జీవితాన్ని నింపడు. ప్రతిదీ తనకే కావాలి, అందరి జీవితాల్లోనూ తనే పెత్తనం చేయాలి, అందరూ తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి అన్న ఆలోచనల చెత్తను బుర్రలో జమ చెయ్యడు. బతుకును భారం చేసుకోడు. తను ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ తన పనులు, తన ఆరోగ్యం తను చూసుకుంటూ లిమిటెడ్గా, రిజర్వ్డ్గా ఉండే బతుకును ఎన్నుకుంటాడు అని చెప్తూ ఇంతటితో నా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో ముఖ్యమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.